రీజనల్ రింగ్ రోడ్ మీద ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా పనులు ప్రారంభించాలని చెప్పి మా ప్రిన్సిపల్ సెక్రటరీస్, నేషనల్ హైవేస్ ఆఫీసర్లతో రివ్యూ చేయడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు ముఖ్యంగా సెప్టెంబర్ 15 కల్లా నార్త్ పార్ట్ ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కూడా 3D ఇష్యూ చేయడం జరిగింది. దాన్ని వెంటనే రైతులకు కూడా ఇబ్బంది కలగకుండా నష్టపరిహారం చెల్లించే ప్రక్రియ ప్రారంభించి ఆ భూసేకరణ అప్ టు చౌటుప్పల్ వరకు, సదాశివపేట మొదలై చౌటుప్పల్ వరకు నష్టపరిహారం వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఇస్తున్నాం. భూసేకరణ పూర్తి చేసిన తర్వాత కేంద్రానికి ప్రపోజల్ అంతా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్ అయిపోయిందని చెప్తే ఆ సంస్థ టెండర్ల ప్రక్రియ మా R&B శాఖ ద్వారానే నేషనల్ హైవే డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేస్తూ టెండర్లు పిలవడం జరుగుతుంది. ఇప్పుడు నార్త్ పార్ట్లో 1-2 దగ్గర చిన్న చిన్న ల్యాండ్ ఎక్విజిషన్ 20 ఎకరాలు 30 ఎకరాలు మాత్రమే పెండింగ్ ఉన్నది. అది కూడా ఈ 2-3 రోజులు అయిపోతుంది. దానికి స్పెషల్గా R&Rకు హరీష్ అని ఒక IAS ఆఫీసర్ని పెట్టడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా చౌటుప్పల్ నుంచి మళ్ళా ఇటు రింగ్ రోడ్ అంటే మొత్తం కలిస్తేనే రింగ్ రోడ్ అవుతుంది. కానీ సంగారెడ్డికి వెళ్ళి మొదలై మళ్ళీ చౌటుప్పల్ వచ్చేదానికి 161A అని చెప్పి మాత్రమే ఆ పార్టీకే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రైమ్ మినిస్టర్ గారు చాలా సార్లు, దాదాపు 6-7 సార్లు 354 కిలోమీటర్లు నార్త్ పార్ట్లో 159, సౌత్ పార్ట్ అంటే ఇప్పుడు మనం చేయబోయే రేపటికెళ్ళి స్టార్ట్ చేయబోయే ల్యాండ్ ఎక్విజిషన్లో అదొక 183, 181, 380 కిలోమీటర్తోని రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ చేసినామని ప్రైమ్ మినిస్టర్ గారు ఒక 6-7 సంవత్సరాలుగా చెప్పాను. కానీ సెకండ్ పార్ట్కి ఇప్పటికీ నెంబర్ ఇవ్వలేదు. ఇదే నెంబర్ కంటిన్యూ చేస్తా అని చెప్పి నేను గడ్కరీ గారిని కలిసినప్పుడు ప్రపోజల్ ఇదే నెంబర్ మళ్ళీ వేరే నెంబర్ ఎందుకు, దీనికే ఇస్తాము అని చెప్పి గడ్కరీ గారు వారు ఒప్పుకోవడం జరిగింది. అందుకని దానికి ల్యాండ్ ఎక్విజిషన్ అక్కడికి వెళ్ళి మాకు క్లియరెన్స్ వచ్చి నెంబర్ రాకుండా దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఇవాళ 1-2 మార్పులు చేర్పులతో ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా డిపార్ట్మెంట్ ద్వారా రేపటి నుంచి RDOs వాళ్ళకి చెప్పి మొత్తం రింగ్ రోడ్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రారంభిస్తున్నాం. ఏదన్నా సరే సెకండ్ పార్ట్ 189.20 కిలోమీటర్స్ అంటే సంగారెడ్డి, ఆమన్గల్, షాద్నగర్, చౌటుప్పల్ నుంచి అక్కడి వరకు 189.20 కిలోమీటర్స్. ఇది సెకండ్ పార్ట్, ఇది దగ్గర సౌత్ పార్ట్. దీన్ని భవిష్యత్తులో ఎక్కడ ఇబ్బంది రాకుండా మళ్ళా అండర్ పాసులు కానీ ఎక్కడ ఫ్లైఓవర్స్ రాకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక కొత్త లేటెస్ట్ టెక్నాలజీగా నిర్మించడానికి కన్సల్టెంట్ని అపాయింట్ చేయాలని చెప్పి కూడా మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. మీ సీఎం గారు, నేను దానికి తగ్గట్టు కన్సల్టెంట్ కూడా నియమించుకొని దక్షిణ భాగాన్ని కూడా చేస్తాం. ఈ భూసేకరణ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో చేయడం జరుగుతుంది. వీళ్ళది వాళ్ళది వీళ్ళదని చూడకుండా దాని ప్రక్రియతో ఈరోజు ఆ రోజు ORR ఎంత స్పీడ్గా చేసినామో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతే వేగంగా క్వాలిటీతో చేయాలని చేసుకుంటూ ప్యారలల్గా 16 రేడియల్ రోడ్స్ ఈ ORR కలిపే విధంగా ఉన్న పాత రోడ్లను వెడల్పు చేయడం కాదు, కొత్తగా మళ్ళీ కొత్త రోడ్లు వేయాలని చెప్పి ఒక్కొక్కటి 40 కిలోమీటర్లు అవుతుంది డిస్టెన్స్ ORRకు RR. కొత్త అలైన్మెంట్తో 100 ఫీట్తోని అదేమో 300 ఫీట్ వస్తుంది RR. ఇది దీనికి కూడా 16 ప్లేసెస్ ఐడెంటిఫై చేసినాం. దాన్ని కూడా DPR చేపించి ప్యారలల్ రోడ్ తీసుకుంటూ 4th ముచ్చట్ల ప్రాంతంలో అక్కడ జంక్షన్ కలిసే విధంగా చేసుకుంటూ ఈ RR అనేది హైదరాబాదు రేపు
ఢిల్లీ బాంబే అన్నీ మర్చిపోయి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఎక్కడ ఫెసిలిటీ ఉందంటే ఫోర్త్ సిటీ మీరు చెప్పేది ముచ్చర్ల ఆ సిటీకి వెళ్ళి ఎయిర్పోర్ట్కి 25 నిమిషాలు వస్తాం. ఆ విధంగా రోడ్ కనెక్టివిటీ ఇస్తున్నాం. మెట్రో కనెక్టివిటీ కూడా ఫోర్త్ సిటీతో పాటు ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. ఓల్డ్ సిటీతో పాటు అక్కడే ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా 3 నెలలు ఆలస్యమైంది పార్లమెంట్ ఎన్నికలతోని. ఇవన్నీ కూడా వేగం చేయాలని చెప్పి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. నిన్న కూడా నేను 5-6 గంటలు రివ్యూ చేయడం జరిగింది. ఈరోజు సీఎం గారు రివ్యూ చేసినారు. ఇంకా సంతోషకరమైన వార్త ఏంటంటే మీకు అందరు కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజలకు శుభవార్త. నిన్ననే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని మాకు ఎస్ఎఫ్సి అంటారు, అది మార్త్ డిపార్ట్మెంట్ అంటే నేషనల్ లెవెల్కి సంబంధించిన ఫైనాన్స్ ఎవ్రీ 1 మంత్కు మీటింగ్ ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలతో 3 నెలల మధ్యలో మీటింగ్ జరగలేదు, ఎస్ఎఫ్సి మీటింగ్. నిన్న ఎస్ఎఫ్సి మీటింగ్లో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ డిపిఆర్ టెండర్ కూడా ఈరోజు ఓపెన్ చేసి ఈ డిపిఆర్ని టెండర్ ఓపెన్ చేసి ఇవాళ 3-4 డేస్లోనే దాన్ని ఫైనల్ చేసి ఎల్లుండి గడ్కరీ గారిని కలవబోతున్నాను. నేను కలిసిన తర్వాత ఆ డిపిఆర్ని 1 మంత్ లోపల ఆయన రిపోర్ట్ ఇచ్చి ఇప్పటికే 17 బ్లాక్ స్పాట్లో వర్క్ నడుస్తున్నది. ఇప్పుడు మేము చేసే ఎక్స్ప్రెస్ హైవే 6 లేన్ని ఎక్కడ ఏ ఊరు వచ్చినా అండర్ పాస్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, నాన్ స్టాప్గా 2 గంటలు విజయవాడ చేరే విధంగా ఆ డిపిఆర్ చేయించి అక్టోబర్ దసరా నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నవంబర్ మొదటి వారంలో హైదరాబాద్ విజయవాడ ఇక ఫ్లైట్ ఎక్కే అవసరం ఎవరికీ లేదు. గతంలోనే ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్కు నేను 12 లేన్ గ్రౌండ్గా వర్క్స్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. మల్కాపూర్కి వెళ్ళి విజయవాడ వరకు 2 అవర్స్లో చేరే విధంగా నేను ఎంపీ ఉన్నామని మొదలుపెట్టి మధ్యలో జిఎంఆర్ కంపెనీ ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలుసు. 2 నెలల కింద జిఎంఆర్ టర్మినేట్ చేయించి వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళకి ఆర్బిట్రేషన్ విత్డ్రా చేయించి వారికి 1350 కోట్ల రూపాయలు కంపెన్సేషన్ ఇచ్చాం అని 2600 కోట్లు అడిగినాం. మాకేంటంటే హైదరాబాద్ విజయవాడ జాతీయ 2 స్టేట్లు అయ్యి ట్రాఫిక్ తగ్గింది, నేను చెయ్యాలని కూర్చున్నాడు. అగ్రిమెంట్ ప్రకారం 22లో ఆయన 6 లేన్గా చేయాలి. నేను అప్పుడు ఎంపీ ఉన్నప్పటికీ ఎంట పడితే నా కోరిక నిన్న ఫలించింది, అప్రూవ్ అయిపోయింది. నవంబర్ లోపే పనులు మొదలు పెడుతున్నాం. ఇది ఒక మంచి శుభవార్తగా. గతంలో 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, కేటీఆర్ అమెరికా, ఢిల్లీ, ఫ్రాన్స్, ఇటలీ అన్నీ తిరిగాడు. కనీసం హైదరాబాద్ విజయవాడ కానీ ఉప్పల్ గట్కేసర్ ఫ్లైఓవర్ 6.5 కిలోమీటర్లు ఎంత ఇన్సల్ట్ అంటే సిగ్గుపడాలి. కేటీఆర్ ఇక్కడ మాట్లాడాలంటే విశ్వనగరం చేస్తా 7 కిలోమీటర్లు 30% చేయదు. కింద రోడ్ అంతా పోయింది. మీరు పోయి చూడండి. ఇప్పుడు 8th రోజు అటుకెళ్ళి స్టార్ట్ చేసినా 15th ఆగస్ట్ ఇటుకెళ్ళి స్టార్ట్ చేస్తానని చెప్పినా కింద రోడ్ ఇస్తున్నారు. పాత కాంట్రాక్టరు ఫోర్క్లోజ్ చేపించి రేపు ఢిల్లీకి ఫైల్ పంపిస్తున్నా. ఇప్పుడు ఉప్పల్ ఫైల్ ఏమన్నా ఇప్పుడు ఫోర్క్లోజర్ ఫైల్ సంతకం పెట్టి రేపు పొద్దున మా ఆఫీసర్కి పంపించి దాన్ని 1.5 ఇయర్లోనే 2 మంత్స్లో టెండర్ పిలిచి 1.5 ఇయర్లో ఫ్లైఓవర్ని పూర్తి చేపిస్తున్నా. కింద రోడ్ వేసే తెలుగు కూడా లేదు. 7 ఏళ్ళు గుంతల్లో తిరిగి ఎంతోమంది కింద పడి కాలు చేతులుంది. నేను ఓ రోజు నైట్ అంతా తిరిగి రివ్యూ చేసి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసిన. 10 ఏళ్ళు ఏం చేయకుండా ఇవాళ ఓడిపోయి ఇట్లా కూర్చొని 9 సీట్లల్లో 3వ ప్లేస్ వచ్చి 7 సీట్లలో డివైడ్ పోయి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ల మైనస్ వచ్చి ఇంకా మాట్లాడుతుందంటే చాలా ఇన్సల్ట్ అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, జాలేస్తున్నది. కేటీఆర్ని చూస్తుంటే ఇంకా జాలేస్తున్నది. ఆయన అంటే మరి రేపు గవర్నమెంట్ వస్తే చెత్త చెదారం ఏముండదంట చుట్టుపక్కల. అంటే రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్తాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మారుస్తారంట.
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మారుతున్నాడు. ఆల్లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు 9 సీట్లలో 3వ ప్లేస్ వచ్చి నా 7 సీట్ల డివైడ్ పోయి సిరిసిల్లలో మైనస్ వచ్చి ఇంకట మళ్ళీ గవర్నమెంట్ వస్తుందంటే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాంట. నేను చెప్తున్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు కేటీఆర్ తీసుకుపోయి డాక్టర్లు చూపించండి. ఎందుకు ఈ ప్రాబ్లం మాకు బాధ అనిపిస్తుంది. మంచి వయసు ఎక్కువ ఏజ్డ్ కూడా కాదు. ఈ సమయంలో ఏమైనా అయితే మాకు బాధ కదా. తెలంగాణ ఫార్మర్ మినిస్టరు 4 సార్లు ఎమ్మెల్యే ఆరోగ్యం కూడా చూపించుకోవాలి డాక్టర్కు. రాజకీయ 10 ఏళ్ళు పట్టింది అమరవీర స్తూపం కడతానికి. తెలుగు తల్లి విగ్రహం సెక్రటరీ తెలుగు తల్లి విగ్రహం పెట్టరాక పార్టీ ఆఫీస్ పెట్టుకొని ఈయన పోసేదా కాకుండా కేసీఆర్బాబు దండేసేది. 10 ఏళ్ళు అంబేద్కర్కు 83 ఏళ్ళ రోషయ్య ముఖ్యమంత్రి గారు మేము మినిస్టర్లుగా ఉదయం 9 గంటలకు వచ్చి అంబేద్కర్కు నివాళులు అర్పించేవారు. ఆయన పుట్టినరోజు, ఆయన వర్ధంతి రోజు. 10 ఏళ్ళలో ఎప్పుడైనా అంబేద్కర్కి దండేసిండు ఆ కేసీఆర్. ఈయనంటే అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడ పెట్టినా, పక్కకు రాజీవ్ గాంధీ పెట్టిను, అది ఎట్లుంటుందో చూసుకుంటాం. మళ్ళీ సార్ మా గవర్నమెంట్ వస్తుంది అంటేనే చూస్తే టీవీ నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థమవుతలేదు మాకు. డిపాయిట్ అయిపోయింది. నీ సిరిసిల్లలో 10,000 కోట్లు ఖర్చు పెడితే 6,000 ఓట్లు మైనస్ వచ్చినాయి. సిద్దిపేటలో 2,000 లొటాపటీలు వచ్చింది. గజ్వేల్ మైనసే. నీ సొంత పార్లమెంట్ ఓడిపోయాట ఆయన ఏదో మాట్లాడుతున్నాయి. ఇంకోటి సరే రోడ్డు అయిపోయింది. అదే RRR రోడ్డుతో పాటు హైదరాబాద్ విజయవాడ రోడ్డు శుభవార్త. గట్కేసర్ ఫ్లైఓవర్ రీటెండర్ కూడా 1.5 ఇయర్లో రీటెండర్ పిలిచి ఇప్పుడు రోడ్డు చెప్పిన టైంకు రోడ్ వేయిస్తున్నాను. అలాగే మొన్న కూడా ఎక్స్ప్రెస్ వై కూడా వర్క్ స్టార్ట్ చేయించిన. ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ హైటెక్ సిటీ నుంచి ఇప్పుడు సుజనాపురంకి వెళ్ళి గోకుల్ మన జేఎన్టీ పోయే రోడ్డు మధ్యలో ఫుట్పాత్ల మీద, అది మున్సిపల్ రోడ్ అయినా నా డిపార్ట్మెంట్ కాకుండా నేను ఆనంగా పోతున్నా చూసిన. ఫ్లైఓవర్ దిగినాక సుజనాపురం మాల్కు కుక్కటిపల్లి పోవాలంటే గంట పడుతుంది. ఇప్పుడు పోయి చూడండి, ఒక సైడ్ వేయించిన, ఇంకో సైడు వాటర్ వర్క్తో డీడీ కట్టేది ఉన్నది. దాన్ని అన్ని ఖాళీ చేయించిన, పూల పండ్లు అటువంటి ఖాళీ చేసి గవర్నమెంట్ ప్లేస్లో పెట్టి 10 నిమిషాలుగా జేఎన్టీ రోడ్డు పోతాడు చేసిన. నేను మున్సిపల్ మినిస్టర్ కాదు, బట్ ఎనీ మినిస్టర్ కెన్ మీ ఇన్వాల్వ్ ఎనీ డిపార్ట్మెంట్. ఆడంగా పోతున్న ఒక ప్రజాప్రతినిధిగా దాన్ని కూడా కంప్లీట్ చేయించడం. రెండవది ఈరోజు సంబంధం కేటీఆర్ గారు జీవో నెంబర్ 111 అతిక్రమించి జన్వాడలో అక్రమంగా ఇంద్రభవనం లాంటి ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. జన్వాడ గ్రామంలోనే 301, 302, 312, 313 సర్వే నెంబర్లో ఆయన తన ఫ్రెండ్స్ రాజులు కుటుంబ సభ్యుల పేరుతో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. సమీపంలోని చిన్న సముద్రం చెరువు నుంచి ఫిరంగి కాలువ గండిపేట చెరువులో కలుస్తుంది. ఈ కాలువను పూర్తి చేసి 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. అది మేము పోయి చూసొచ్చినాం. ఈ భూమి సమీపంలో ఉన్న బైపాల్ రెడ్డితో పాటు పలువురిని నార్తింగ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బెదిరించి ఆ భూములు అప్పుడు గుంజుకున్నట్టు పేపర్లో టీవీలో వచ్చింది. ఆయన ఏమంటాడు కేటీఆర్, నేను పోయి అప్పుడు మా పీసీ ప్రెసిడెంట్ ఏమో పోయి డ్రోన్తో తీస్తే ఆయన అరెస్ట్ చేసిండు. నేను స్వయంగా కార్లో సెల్ఫ్ డ్రైవింగ్ పోయి చూసి వచ్చిన. 3 అంతస్తుల భవనం కట్టుకున్నాను. నాకు ఫామ్ హౌస్ లేదు, నా ముత్తిడికున్న ఫామ్ హౌస్ లీజుకు తీసుకొని ఉన్నాను. దాన్ని బఫర్ జోన్ ఫామ్ హౌస్లో ఉంటే నేనే దగ్గరుండి కూల్చివేయిస్తా అంటున్నాను. తప్పుంటే ఫామ్ హౌస్ను కూల్చివేస్తే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఆయనకు నాకు లేదు అంటున్నాను. ఆయన చూసి వచ్చినా అప్పుడు నేను పోయినప్పుడు వాళ్ళ వైపు కూడా అక్కడ వర్క్ చేపిస్తున్నది.
మీరు వస్తారని మీకు తీసుకుపోయి చూపిస్తాను నేను. పొంగులేటి ఫామ్ హౌస్ ఏపీఎల్ పరిధిలో ఉందంట, అదేమో నాకు తెలియదు. మరి ఎవరైనా మినిస్టర్ నేను పొంగులేడు ఆయన ఉండేదే సిటీలో పొంగులేటి గారు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే రేవంత్ రెడ్డికి ఫామ్ హౌస్ ఉందంట. రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడ ఉందన్న ఆయన వచ్చి చూపించాలనిపిస్తారు. మీరైతే కేటీఆర్ చూసారు. ఇవన్నీ కాదు, ఫామ్ హౌస్ల గురించి 111 జీవో గురించి చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ ఎత్తేస్తుందంటే కట్టుకున్నారు, ఫామ్ హౌస్ కట్టుకున్నారు. అది గ్రౌండ్ ఫ్లోర్స్ పరిమితం, 30% ఏరియా కట్టాలి. కానీ ఈరోజు హైడ్రా అనేది ఒక బఫర్ చెరువులలో కబ్జాలు చేసి లేక్స్ని మాయం చేసి బిల్డింగ్లు కట్టుకుంటే వర్షాలు వస్తే ఆ నీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి హైదరాబాద్లో చిన్న వర్షానికి 2 గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాని మీద కబ్జాల నుంచి కాపాడాలని గడ్డిపేట అక్రమాల్లో గడ్డిపేట జరిగిన ఏరియాలో కూడా ఎంతోమంది పార్టీలకు అతీతంగా మా పల్లంరాజు గారు బజార్ది కూడా 35-40 కోట్ల రూపాయల బిల్డింగ్లు కొలగొట్టినట్టు పేపర్లు చూసిన నేను. రిసార్ట్స్ ఇవన్నీ ఎక్కడ ఎవరైనా కానీ చిన్న పెద్ద ఏం లేదు. ఇలా 111 జీవో ఇష్యూ కాదు. ఈ హైడ్రా అనేది కబ్జాలు చేసిన దగ్గర ధరణి పేరు మీద చెరువులు మాయం చేసి రేపు అది ప్రూవ్ అయితే ఎంక్వైరీ చేసుకుంటే ఎవరిది ఎంత పెద్దోళ్ళైనా సినిమా యాక్టర్లైనా సరే ఎవరిదైనా సరే చేయాలనే ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు కూడా మంచిగా హర్షిస్తున్నారు. ఎందుకంటే నిజాంపేటలో పోయినసారి చూసినాం, 2 ఏళ్ల కింద చూసినాం. అపార్ట్మెంట్లో 4 అంతస్తుల వరకు నీళ్ళు వచ్చినాయి. వర్షాలు పెద్దగా వస్తాయి, ఎవరైనా చనిపోతే ఎట్లా? దాని మీద హైడ్రా ఫామేజ్ దానికి కేటీఆర్ రియాక్ట్ అయ్యి ఇవన్నీ ఛాలెంజ్లు చేసే అవసరం లేదు. కానీ ఒకటే చెప్తున్నా, కేటీఆర్ రాజీవ్ గాంధీ దేశం కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఆ కాలంలో సర్పంచ్ల అకౌంట్లో నేరుగా 2-3 లక్షల డబ్బులు వేసాం. ఇప్పటికీ సర్పంచ్లకు 2-3 లక్షలు వేయలేను. 7 లక్షల కోట్లు అప్పించి సర్పంచ్లు అప్లపాలు చేసి ఆత్మహత్య చేసుకున్నాం. ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి 21st సెంచరీ తీసుకెళ్ళి రాజీవ్ గాంధీ ప్రపంచంలో ఒక మేటి నేతగా ఉండి 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించి యువకులే దేశ భవిష్యత్తు నిర్ణయించాలని చెప్పి ఓటు హక్కు కల్పించారు. 50% మహిళలకు రిజర్వేషన్ స్థానిక సంస్థలు తీసుకొస్తే ఇలా అందరూ సర్పంచులు, ఎంపీటీలు, జెడ్పీటీసీలు ఇవన్నీ కూడా వేస్తున్నారంటే రాజీవ్ గాంధీ ఐడియా. దేశ భద్రత కోసం, దేశం కోసం మాంసం ముద్దగా మారిపోతే ఆయన విగ్రహం పెడితే నువ్వు ఎవరు ఉండదు, చెత్త చెదారం ఉండరు మాట్లాడుతున్నావు అంటే నీ చరిత్ర ఏంది? నువ్వు ఎవరెప్పుడా తెలంగాణ కోసం ఒక దెబ్బతిన్నావా? ఏమైనా నీ కుటుంబం ఏమైనా స్వాతంత్ర సమర యోధులు పాల్గొన్నదా? మాలాంటి వాళ్ళం, శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు, సకల జనులు, 4 కోట్ల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రెస్ వాళ్ళు అందరూ కలిస్తే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ లాగా హాస్పిటల్లో దీక్ష చేయలేము, మేము రోడ్డు మీద చేసినాం. సావు నోటు తలకాయ పెడితే బయటకు వస్తారా? శ్రీకాంతాచార్య ఎందుకు రాలేదు బయటికి? అన్ని మాటలు చెప్పి సంపాదించి ఇలా రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఓర్వలేకపోతున్నాడు. భారతదేశం కోసం భారతదేశ ఐక్యతను కాపాడడానికి చనిపోయిన నాయకుని పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సభ? ఒకసారి కేటీఆర్ గారు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మా రోడ్ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే వెంకట జాన్ ఎఫ్ కెనడీ అమెరికా ప్రెసిడెంట్ ఆయన ఒకటి చెప్పేది, అమెరికా ఈజ్ గ్రేట్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్. అమెరికా ఎందుకు గ్రేట్ అంటే అమెరికా రోడ్లు చూస్తే గుర్తుపడుతుంది అమెరికా గ్రేట్ అని 100 సంవత్సరాలు జాన్ ఎఫ్ కెనడీ చెప్పిండు. ఆ రోడ్లని తెలంగాణలో ఆ విధంగా చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అవసరం ఉంటే కూడా అడుకో ద్వారా కొన్ని లోన్లు తీసుకోవాలని చెప్పి RRR తర్వాత నేను మా సెక్రటరీస్ రివ్యూ చేసుకున్నాం. 8 మాసాలలో 3 మాసాలు ఎన్నికల్లో పోయినాయి. అయినా సరే ఇవాళ హైదరాబాద్ విఆర్ రోడ్డుని సాధించగలిగిన
త్రిపుల్ రోడ్డుని ఇవాళ సెప్టెంబర్ 15 నాటికి ప్రాసెస్ స్టార్ట్ చేసి అక్టోబర్లో టెండర్ పిలుస్తున్నాం. కల్వకుర్తిని 4 లేన్గా మారుస్తున్నాం. మొన్న కూడా రోడ్ స్టార్ట్ చేయించిన. గట్కేసర్ ఫ్లైఓవర్ 7 ఏళ్ళ కింద మొదలుపెట్టిన కేటీఆర్ సెల్ఫీలు దానికి దీనికి అన్నాడు. మన ఇంత పెద్ద నాయకులు ఉన్నారు. ఒక ముదోల్లో ఒక అమ్మాయి తల్లి చచ్చిపోతే అంత్యక్రియలు డబ్బులు లేకపోతే ఊళ్ళో అడుకుంటుంటే రాత్రి 1:30కి ఎందుకు టీవీ పెట్టిన అప్పుడే బయటికి పోయిపోదా ఖమ్మం ఇటు పోయొచ్చి టీవీ చూస్తే ఇది అనిపించి 2:30కు కలెక్టర్ గారిని ఆర్డీఓని లేపి ఆ ఊరికి ఎంఆర్ఓని ఎండిఓని పంపించి 4 గంటలకు మా పిఏతో 1 లక్ష రూపాయలు గూగుల్ పే చేయించి ఆ ఎంఆర్ఓకి చెప్పి ఆ పెట్రోల్ బంక్లో డ్రా చేసుకొని అమ్మాయి చేతికిచ్చి ఆ సర్పంచ్ మాజీ సర్పంచులు ఎంపీ అందరూ ఏమైతే వాళ్ళకి చెప్పి అమ్మాయిని చూసుకోండి, వారం 10 రోజుల్లో నేను ఊరికి వస్తా, అమ్మాయిని నా సొంత బిడ్డలాగా చదువుకుంటా అంటే ఇవాళ మీకు ఈ సందర్భం కాదు కానీ నాకు ఒక ఇంగ్లీష్ ఛానల్ ఆయన అడిగాను. దాన్ని మాకు ఇట్లా అనిపించిందని అంటే అది నా రెగ్యులర్ డ్యూటీ. అది ఎందుకంటే టీవీలలో పేపర్లో చూసినా వాట్సాప్లో చూసినా ఇమ్మడే స్పందిస్తా. ఇక టీఆర్ఎస్ నాయకులు అక్కడ ఉన్న నాయకులు మాట్లాడి కనీసం పోయి మందలేయలే. అక్కడ స్థానిక నాయకులు మా నాయకులకు చెప్పిన అక్కడ ఉన్న కాంగ్రెస్లకు అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే మా పార్టీలో చేయాలని విట్టలేడి చెప్పిన ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు మీరు సాయం చేయండి, 10,000, 1,00,000, 2,00,000 మీరు ఎమ్మెల్యే ఉన్న లేకపోతే నా దృష్టికి తీసుకురాడని చెప్పిన. అందుకే నా పని నేను చేసుకుంటున్నా, డిపార్ట్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నా. తప్పకుండా రేపు ఈ హైడ్రా చేసే కార్యక్రమాలతో పాటు హైదరాబాద్ పట్టణాన్ని విశ్వనగరంలో ఉంచాలంటే రాజశేఖర రెడ్డి ఆ రోజు ఓఆర్ఆర్ నిర్మిస్తే ఈరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి త్రిపుల్ కంప్లీట్ చేయించి ఇన్వెస్ట్మెంట్ హబ్ ఎక్కడ అంటే ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ రావాలి. రేడియల్ రోడ్స్ రీజనల్ రింగ్ రోడ్ చూసి రాజశేఖర రెడ్డికి మించిన రోడ్డు రాబోతుందంటే ముఖ్యమంత్రి గారి సహకారంతో దానికి ఛాలెంజ్గా తీసుకుని నేను మళ్ళీ రేపు నైట్ ఢిల్లీకి వెళ్ళి మిగిలిన పర్మిషన్ తీసుకొచ్చి టెండర్ ప్రక్రియ మొదలు పెట్టడం జరుగుతుంది. సంబంధించి చాలా వరకు అక్కడ నష్టపరిహారం చాలా తక్కువ ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు చాలా మీ నియోజకవర్గాలు కావచ్చు, మీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగింది. నష్టపరిహారం ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి నష్టం జరగవు, ఎవరు రైతుకు ఇబ్బంది జరగకుండా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. నల్గొండ బైపాస్ రోడ్డు నిన్ననే 550 కోట్లతో అది అప్రూవల్ అయింది. నెక్స్ట్ మంత్ టెండర్ ఉంది. 550 కోట్లు 210 కోట్లు భూసేకరణకు పెట్టాం. నిన్న అప్రూవ్ అయింది. నెక్స్ట్ మంత్ టెండర్. ఎక్కడ అన్యాయం జరగదు. అవసరం ఉంటే దీనికి భూసేకరణ కూడా లోన్కి అప్లై చేసినాం. అడుకో లోన్కు ఇప్పటికే 100 కోట్లు డిపాజిట్ చేసినాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత్ మాలకి వెళ్ళి అప్పుడు చేంజ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ దాంతోనే ఆలస్యమైంది. మీరు చూడండి, ఈ ఓఆర్ఆర్ మేము కడితే కేసీఆర్ అమ్ముకున్నాడు. ఇంకా భౌతిక జిఎంఆర్కి అగ్రిమెంట్ చేసిన 99 రోజులు ఎయిర్పోర్ట్ని జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టినాం. పీవీఆర్సో ఎక్స్ప్రెస్, హైదరాబాద్ మెట్రో ఇవన్నీ మీ కట్టే పొరపాటు అవి బయట మేము టోల్కి ఇచ్చుండే అవి కూడా అమ్ముకుంటుండే కేసీఆర్. ఎందుకంటే అలా అగ్రిమెంట్ చేసుకున్నాడు ఆయన అమ్మలేడు. ఎంత అన్యాయం చెప్పండి. నెలకు 1000 కోట్లు వస్తున్నాయి, సంవత్సరానికి 1000 కోట్లు. 1000 కోట్లు అంటే 7,000 కోట్లు 7 ఏళ్ళలో వెళ్ళిపోతాయి ఆ కాంట్రాక్టర్కు. టోల్ రేట్ ఓఆర్ఆర్ రాజశేఖర రెడ్డి 24 నెలల దగ్గర నుండి కంప్లీట్ చేయించాను. ఎయిర్పోర్ట్ కూడా 24 రోజులు ఓపెన్ చేయించాను. ఫౌండేషన్లో చెప్పిండు సోనియా గాంధీ గారితో మళ్ళా 24 నెలల్లో ఓపెన్ చేపిస్తాను. ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్పోర్టు. ఆ విధంగా మా త్రిపుల్ రాబోతుంది. సార్ ఇక్కడ వచ్చి రేపు బీఆర్ఎస్ పార్టీ రేపు రైతు రుణమాఫీ పూర్తిగా చేయనందుకు నిరసన వ్యక్తం చేస్తుంది. బీఆర్ఎస్ అనకు బీజేపీ అను సార్, బీఆర్ఎస్ అనకు బీజేపీ లీడర్ కేటీఆర్ అని పిలువు, బీజేపీ లీడర్ హరీష్ రావు అని పిలువు, బీజేపీ లీడర్ కవిత అని పిలువు. ఇది నేను ఎంత చెప్పే మాట అంటే నేను ఉట్టిగానే ఆశామాషంగా కొత్తగా రాజకీయాలకు వచ్చినాను కాదు. 5 ఏళ్ళు ఢిల్లీలో కూడా ఎంపీగా ఉన్నా. ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఏజెంట్ పెట్టరా ఎవడన్నా? ఏజెంట్ కూడా లేరా మహబూబ్నగర్ కాన్ఫరెన్స్లో. 7 సీట్లలో డివైడ్ పోతుందా? 2018లో 88 సీట్లు వచ్చిన పెద్ద మనిషి ఒక్కొక్క ఎమ్మెల్యే
88లో 2018లో 70-80 లక్షల మెజార్టీతో గెలిచాను. నేను రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ నామినేషన్ వేసి ఇంట్లో కూర్చున్నాం, పైసా ఖర్చు పెట్టకుండా. 3 ఎంపీలు గెలిచినాం. 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళి ఇంత డెవలప్మెంట్ చేసిన, ఇంత పొడిచినా అని చెప్పుకున్న కేసీఆర్ 9 సీట్లలో 3వ ప్లేసు, 7 సీట్లలో డివైడ్ పోయింది. దీంతో 10 ఏళ్లలో ఈ గవర్నమెంట్ దోపిడీ పాలన తప్ప 10 ఏళ్లలో 100 ఏళ్ళ విధ్వంసం చూసింది కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది. అందుకనే ఇలా బెయిల్ కోసమో కేసులు కాకుండానో రేపు మేడిగడ్డ కాళేశ్వరం అన్నారం కొట్టుకపోతే అరెస్ట్ కాకుండానో పార్టీ మెర్జ్ అవుతుంది. ఇది సీఎం గారు చెప్పకముందే చెప్పాను నేను. మీ అందరూ ఉన్నారు ప్రెస్ వాళ్ళు, ఇక్కడ చెప్పినా బయట చెప్పినా. ఎందుకంటే ఎప్పుడైతే ఏజెంట్ పెట్టలేదో అప్పుడే అర్థమైపోయింది మాకు. కవిత బెయిల్ కోసం వాదించింది సింఘ్వికి ఇప్పుడు రాజ్యసభ ఇచ్చింది కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చారని చెప్పేసి. రాజ్యసభ సీటు నిర్ణయించినాము, మధ్యలో ఆయన రాజ్యసభ లేడు. అడ్వకేట్గా ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటుండు. ఆయన ఫీజు 1 కోటి 2 కోట్లు మాకు తెలియదు. ఫీజు ఇస్తే పోయి ఉండొచ్చు, అదే పెద్ద విషయం. బీఆర్ఎస్ బీజేపీలో కలిసింది, అదొక న్యూస్. మీకు అభిషేక్ సింగ్ అడ్వకేట్ పైసలు ఓరిస్తారిపోతారు, అదేముంది సార్? ముఖ్యంగా విగ్రహం సంబంధించి ఇటు బీజేపీ వాళ్ళు వస్తే వాజ్పేయి విగ్రహం పెడతామని చెప్పి సచివాలయం ముందు బండి సంజయ్ మంచి సర్కిల్ చూసుకొని పెట్టామని. వాజ్పేయి మంచి లీడర్, ఏమంటారు సార్? కేటీఆర్ చెత్త చెదాన్ని తీసేస్తా అని చెప్పి రాజీవ్ గాంధీని టచ్ చేస్తే టచ్ చేసిండో లేదో 1 నిమిషంలో టీఆర్ఎస్ ఆఫీసు మొత్తం పునాదులతో లేచిపోతుంది. పునాదులు ఉండదు, వాళ్ళు కట్టుకున్న బంగ్లాలు ఉండవు, వాళ్ళు కట్టుకున్న ఫామ్ హౌస్లు ఉండదు. దేశం కోసం చనిపోయిన మాజీ ప్రధానమంత్రి, 18 సంవత్సరాలు ఓటు హక్కు కల్పించిన మహనీయుడు, ఆ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఆలోచన పరుడు. ఏమైనా బుద్ధి ఉందా ఆయనకు? రాజీవ్ గాంధీకి వీళ్ళకి ఏమైనా పోలికుందా? ఆయన విగ్రహం టచ్ చేస్తావు. కేటీఆర్ ఎంత దమ్ముండాలి నీకు? మాట్లాడటానికి ఎంత ధైర్యం నీకు? ఏం మాట్లాడుతున్నా సార్? కేటీఆర్ కి ఫామ్ హౌస్ ఉందన్నారు, అది కూల్ చేస్తారా సార్? కేటీఆర్ కి జన్వాడలో ఫామ్ హౌస్ ఉంది, మీరు స్వయంగా వెళ్ళి చూసి వచ్చాను అన్నారు కదా, అది అంటే హైడ్రా ద్వారా అదే ఇప్పుడు హైడ్రా చర్యలు తీసుకుంటుంది కదా, ఇప్పుడు కూల్చే అవకాశాలు వస్తే చర్యలు తీసుకుంటుందా లేదా హైడ్రా కమిషనర్, హైడ్రా కమిటీ నిర్ణయిస్తుంది. దీనికి సంబంధించిన శాఖ మంత్రిని కాదు. లేదంటే చూసి వచ్చినా అని చెప్పినా మీరు కూడా పోయిరారని చెప్తున్నాను. అప్పటికి రేవంత్ రెడ్డి గారు మీరు పోయింది అదే కేసు అయింది కదా. హైడ్రా విషయం వేరు, ఆయన మాట్లాడుతున్న వాళ్ళకున్న వీళ్ళకు అంటే అది చట్టప్రకారం అదొక ఇండివిజువల్ బాడీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చినని మా వాళ్ళు చెప్తే అయినా మా డిబేట్ కావద్దు, మీరు రోడ్సే ప్లీజ్. ఎందుకంటే రమణ యు ఆర్ రాంగ్. పిఆర్ఓ పిలిచినది అంటే ఎందుకంటే సబ్జెక్ట్ వేరే కావాలని చెప్పిండు. మిక్స్ అయితే కదిస్తాను, కాదంతో నాకేం సంబంధం? నీ తిండిలేదు తిప్పలేదు. ప్రెస్ మీట్ 666 రోడ్ మీద ఈ సండే ఎందుకు పంపించావు? ఇది రేపు పొద్దున వీళ్ళు ఏమని చెప్తారు? రోడ్డు గురించి ఎవరు రాయరు, అదే అవసరం నీకు హైడ్రాది? సపరేట్ ప్రెస్ కింద పోయినా మాట్లాడాలి. సారీ మీరేమనుకోవద్దు ప్లీజ్. ఇదంతా కూడా హైడ్రాది గిడ్రాది మీరు కూడా ఆర్థ్ రికార్డు స్లో రికార్డు చిన్న చేయదు దాన్ని. ఎందుకంటే మా వారు తెలియక చేసిన పొరపాటు కాబట్టి నేనెందుకు అనుకో అర్జెంట్ దీనికి లింక్ ఉందేమో అనుకున్నా. అరే డెవలప్మెంట్ ఇది ఇంపార్టెంట్. చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ స్టేట్మెంట్ అవసరం మనకు? ఆయన పార్లమెంట్ ఆయన అసెంబ్లీ 6,000 మైనస్ వచ్చింది, బండి సంజయ్కి లీడ్ వచ్చింది. ఆయన స్టేట్మెంట్ నాకు పంపించిన వాడిని ఏమైనా అర్థం ఉందా? ఆయన జీవితంలో సర్పంచ్ అవుతాడా, ఎమ్మెల్యే అవుతాడా? కమ్మని కేటీఆర్ని అనవసరం నా టైం వేస్ట్ చేసి మంచి సబ్జెక్టు 666 రోడ్లు వేసుకొని మనుషుల ప్రాణాలు కాపాడాలి. మనం చచ్చిపోయిన పార్టీ గురించి మాట్లాడితేనే వస్తుంది. ప్రజలను కాకుండా చూసుకోవాలి. ధర్నాలు ఏ ధర్నాలనే 1000 మంది ఉంటే గతంలో ఒకసారి పిలిపిస్తే చూసిన లెక్క పెట్టిన 6 వచ్చారు. ఏ ధర్నాలన్న రాష్ట్రంలో 1000 మంది కంటే ఎక్కువ ఉన్నట్టు మీ విజువల్ చూపించండి, నేను ఒప్పుకుంటా.
ధరణి పేరు మీద లక్షల ఎకరాలు తింటుంది, కాళేశ్వరం పేరు మీద 7 లక్షల కోట్ల పాలమూరు దోసుక తింటుంది, కర్తిరి కూలిపాయ, సుంకేష్లో కూలిపాయ, అన్నీ అయిపోయా. ఇంకా ధర్నా చేసి ఏం చేస్తాం? కేటీఆర్, కేసీఆర్, హరీష్ కాన్సెంట్రే బీజేపీకి లీడ్ వచ్చింది. ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తారు మీరు? 6.5 కోట్ల ఫ్లైఓవర్ 6.5 ఏళ్ళల్లా 30% చేయని కేటీఆర్ ధర్నా చేస్తావు. ధర్నా చేసే అర్హత లేదు. నీ దుకాణం బంద్ చేసుకొని బేలు తెచ్చుకొని ఎక్కడో దగ్గర గప్చుపుగా ఉన్నట్టు లేనట్టు బతకండి.